మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారులో నిండు సిలిండర్ నుంచి వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మండిపడ్డారు. ఒక సిలిండర్ నుంచి 4-5 కిలోల వరకు వేరే గ్యాస్ సిలిండర్లోకి రీఫిల్లింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామరంచ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి ఇంతకి నెలకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము ఇక్కడ వచ్చినాం. గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ మేము గొడవ జరిగింది. అన్ని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి. ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం. మా విలేజ్లో కూడా మేము అందరం కలిసి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం. ఇక ఆయన కూడా అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకు తెలియాలని మేము మనం చేసుకుంటున్నాం. సార్ మాది పొలం కాడికి పోతున్నాము. అక్కడ ఇంటి దగ్గర పొలం ఉంది, పొలం కాడికి పోతాను పోతున్నారు. రోడ్డు పొంటి ఆడ పక్కకు ఆపిరు. 2 గుడ్లు వండబెట్టిరు. వండబెట్టి ఇయ్యి మన సప్పుడు వస్తుంది. ఎందుకు ఇట్లా సప్పుడు వస్తుందని వెనకకు మరినా నేను వెనకకు మర్రి ఎందుకన్నా అట్లా చేస్తున్నారు అంటే భాషలో నాకు అర్థం కాలేదు. తిట్టిరాళ్ళు నన్ను. వాళ్ళు తిడితే మా వాళ్ళు అందరు ఆఫీస్ కాడ ఊరు పాని నేను అన్న. ఆయన నన్ను తిట్టి నేను ఆయన తిట్టా కానీ ఆయనకు అర్థం కాలేదు. అక్కడికి కొంచెం ఆయన మా ఊరు పిల్లగాడు వచ్చిండు. షేక్లు ఇట్లా చేసిర్రా ఇలా అనగానే ఆయనతో గుడ్లు లేపిండు. లేపంగానే సప్పుడు బంద్ అయింది. బంద్ కాగానే నేను తిట్టంగానే వేరే బుడ్డి వేరే మార్చిండు. ఇక మార్వంగానే నా పిల్లగాడు వచ్చి మా ఊళ్ళో ఫోన్ చేయగానే అందరు అక్కడ వచ్చి వాళ్ళ మొబైల్ అందరూ నిలబడారు. సార్ నేను ఇక అక్కడ వెళ్ళిపోయిన పొలం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.